టు రోజా డైలీ టారోట్. మీ లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ అనేది ఉంది, ఒక బిగ్ చేంజ్ అనేది వస్తుందని ఏంజల్స్ చెప్తున్నారు. ఏంటో చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ అనేది ఉంది అండ్ అది చాలా బిగ్ న్యూస్ అని ఏంజల్ అంటున్నారు. ఏంటిది అది ఏంజల్? ఎస్, ఒక ప్రపోజల్ వస్తుందండి. న్యూ ప్రపోజల్, న్యూ ఆఫర్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అండ్ అవకాశంగా తీసుకోవడానికి థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరికి కూడా అవకాశం లేదండి. అండ్ ఈ గుడ్ న్యూస్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఆపలేరు. అండ్ పాస్ట్ పర్సన్స్ ఆపి బాధ పెడదామని అనుకుంటున్నారంటే కానీ ఛాన్సే లేదు. అండ్ మీ మోస్ట్లీ ఎమోషనల్ ఆఫర్, సోల్మేట్ అండ్ బిజినెస్ ఆఫర్ స్లైట్లీ అంటే ఎకనామికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా హీల్ అవుతారండి. అండ్ మిమ్మల్ని ఎవరు కూడా కట్ చేయలేరు. గుడ్ న్యూస్ని, మీకు వచ్చే గుడ్ న్యూస్ని ఎవరు కట్ చేయలేరు. అండ్ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ యొక్క లైఫ్లో రాబోతున్న బిగ్ చేంజెస్ ఏంటి? అండ్ మీకు అవకాశం ఉందండి, ఏదైనా అవకాశం లేదు, ఇంక జాబ్ వస్తే బాగుంది, ఈ విధంగా ఏదైనా ఆలోచిస్తుంటే లేదంటే మీకు క్లియర్గా లైఫ్ పాత్ అనేది క్లియర్గా ఉంది. అండ్ ప్రజెంట్ ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారో వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా పాజ్ చేయాలి, ఆపాలి అని ఆలోచిస్తున్నారంటే బట్ వాళ్ళు హార్ట్ బ్రేక్ చేయలేరు. అండ్ హార్ట్ బ్రేక్ చేయడానికి క్రియేషనే లేదండి. కంగ్రాచులేషన్స్, మీ లైఫ్లో జస్టిస్ ఉందండి. ఖచ్చితంగా మీకు జస్టిసే చేస్తాను అని ఏంజల్స్ చెప్తున్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో మీకు జస్టిస్ జరుగుతుంది. ఏదైతే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో, ఏ విధంగా అయితే మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారో, సో దానికి తగ్గ వర్త్, దానికి తగ్గ రిటర్న్ గిఫ్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ లీగల్ పరంగా కూడా, లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుందని చెప్తున్నారండి. అండ్ మనీ, అలాగే ఎకనామికల్గా ల్యాండ్స్, వాటికి సంబంధించినవి కూడా మీకు జస్టిసే. ఇందులో ఎలాంటి బెంగ పడాల్సిన అవసరం లేదు. అండ్ టైంకి మనీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది, మనీ అనేది కుదురుతుంది అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ వర్క్ అవ్వదు, మిమ్మల్ని తలకిందులు చేయడానికి ఎంతమంది దారులు చూసినా, ఏ విధంగా దారులు చూసినా సరే, మీకు సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి ఏం చేసినా సరే వర్క్ అవ్వదు. ఇది డివైన్ డిసిజన్ అండి. వాళ్ళు అనవసరంగా వచ్చి మీ లైఫ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరు, ఓకేనా? అండ్ వేగంగా అసలు ఛాన్సే లేదండి. అండ్ హ్యాపీ ఎండింగ్, ఖచ్చితంగా న్యూ షిఫ్టింగ్ హోమ్లోకి షిఫ్ట్ అవుతారు అండ్ న్యూ హౌస్ కూడా కట్టుకుంటారు. అండ్ చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా వస్తుందండి. సో మీ స్ట్రాంగ్ని తలకిందులు చేయడానికి డివైన్ అనేది పర్మిషన్ ఇవ్వట్లేదు. వెరీ క్లియర్, డివైన్ పర్మిషన్ ఇవ్వట్లేదండి, ఓకేనా? అండ్ క్లియర్గా కట్ చేసేసారు. హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా కట్ చేసేసారు, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.